చూడు, ఇన్నాళ్ళు అన్నా వదినా అని వాళ్ళతో ఉండి ఇప్పుడు పెళ్ళాంతో వెళ్ళిపోతాను ఎలా అంటాడు? అయినా నువ్వు పొరపాటు చేసావమ్మా. పెళ్ళయ్యేదాకా ఈ విషయం వాళ్ళకి చెప్పుండకూడదు. పెళ్ళయిన తర్వాత ఫస్ట్ నైట్ రోజున నేనే అతన్ని మార్చేసి ఇక్కడ తీసుకొచ్చేదాన్ని. ఇంత జరిగిన తర్వాత వస్తాడంటావా? మమ్మీ, మహా వాళ్ళే పెళ్ళైన తర్వాత పెళ్ళా మాటలు విని మారిపోయేవాళ్ళున్నారు. వాళ్ళందరికంటే మహానుభావుడైనా చూడు, నువ్వు ఇంకేం మాట్లాడకుండా ముందెళ్ళి ఈ సంబంధం ఖాయం చేసుకురా. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. ఓకే? అలాగే. మీ ఇంటి దగ్గర లేని సిగ్గు ఇక్కడ వచ్చిందే. కొత్త ఇల్లు కదా. ఇల్లు కొత్తదా లేక మంచం కొత్తదా? మీ మాటలే కొత్తగా ఉన్నాయి. చాలు చాలు, మీ కవిత్వం కట్టి పెట్టండి. ఎవరైనా వింటే నిజంగా నవ్వుతున్నారు ఎవరు? అన్నయ్య, వదినకు మాటలు రావనుకున్నాను. బాగానే వచ్చే, గట్టిగానే మాట్లాడుతుంది. వదినా స్వీట్ డ్రీమ్స్. బాయ్ వదినా. ఏమిటండి ఇది? అది అది ఏమిటి వేషాలు? వేషాలు ఏమిటి పాపం, చిన్నపిల్ల కదా, వదిన ఆట పట్టించడానికి అలా చేసింది. ఆట పట్టించడానికి ఇది సమయం కాదు, సందర్భం కాదు. ఇలాంటివన్నీ నాకు నచ్చవు, అసహ్యం. ఓకే ఓకే, మంచి మూడెందుకు పాడు చేసుకుంటావు చెప్పు. సరే సరే, ముందు తలిపేసిరండి. ఏ సందులోంచో చూస్తూ ఉంటుంది. వదినా 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 వదినా. బా, ఏమిటి అరుపు? కోళ్ళ? కోడి కూసి 2 గంటలైంది. ఇలా పడుకుంటే మా ఇంట్లో కుదరదు. కుదరకేమవుతుంది? ఏం కదలే, రా. మనం మంచం మీద నుంచి కాలు కింద పెట్టాలంటే ముందు కాఫీ రావాలి. కాఫీ కావాలంటే ముందు స్నానం చేయాలి, తరువాత పూజ చేయాలి, తరువాత తులసి కోట చుట్టూ తిరిగి రా వదినా, చెప్తాను. కాఫీ తాకుండా స్నానం చేయడం నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం. అసలు నీ లైఫ్ స్టార్ట్ అయింది ఇప్పుడు కదా. అదే స్టార్టింగ్ తలనొప్పితో స్టార్ట్ అయింది కదా. తలనొప్పే మరి కాఫీ తాకపోతే తలనొప్పి రాదా? వదినా కాఫీ. వెరీ గుడ్. మరేమనుకున్నావు వదినా, ఈ వదిన గారి సేవలు చేయడమే ఈ మరదలి భాగ్యం. వదినా, నువ్వు ఎంత కోటీశ్వరుల బిడ్డవైనా మీ ఇంట్లో కూడా ఇలాంటి కాఫీ తాగుండవు. నేనే స్వయంగా చేశాను. థ్యాంక్ యూ. ఏమిటా, మీ ఇంట్లో కాఫీలో ఉప్పు వేసుకొని తాగుతారా? ఉప్పా? బాగా. నేను అనుకుంటూనే ఉన్నాను ఇలాంటి పని చేస్తుందని. ఎందుకలా నవ్వుతారు? ఏదో నేను ఆట పట్టించడానికి అలా చేసిందిలే పాపం. ఈ ఆటపాటలు నాకు నచ్చవు. అందులో పెళ్లి కావాల్సిన పిల్ల మీరందరూ ఇలా నెత్తికెక్కించుకుంటే. అది కాదు మా, ఒకసారి ఏం చేసిందో తెలుసా, నాకు సాగర్కి కూరలో ఉప్పు కారం బాగా. అది మీ దగ్గర చెల్లిందేమో, నా దగ్గర చెల్లదు. అది కాదు, ఎందుకంత కోపం చెప్పు. ఐఎమ్ సారీ. మీరెందుకు సారీ చెప్తున్నారు? ఓన్లీ నా చెల్లెల తరపున నేను సారీ చెప్తున్నా. ఉండు, నీకు బ్రహ్మాండం కాఫీ నేను తీసుకొస్తాను. అక్కర్లేదు, మీరు ఇక్కడే ఉండండి. మీ ఇంటికి వచ్చి మీ చేత పని చేయించుకుంటాను వాళ్ళందరూ అనుకోవడానికా? నేను తాగి మీకు కూడా తీసుకొస్తాను. కాఫీ మాత్రమే తాగు. ఏమండి మోహన్ గారు, ఎలా ఉంది బంగళా? సింప్లీ ఫెంటాస్టిక్. ఎవరిది బంగళా? ఎవరిది ఏమిటండి, మీ అత్తయ్య గారు కొన్నారు. అత్తయ్య గారు కొన్నారా? ఎవరి కోసం? సున్నం సున్నం సున్నం. ఇంకెవరి కోసం? మీకోసమే. నా కోసమా? ఇంకా పూరి గుడిసెలు ఎలా ఉంటారు? మీ ఇద్దరి కోసమే కొన్నాను. వాళ్ళని విడిచిపెట్టి రావాలంటే బాగుంటుందా అని. అక్కర్లేదు, మీరు అక్కడే ఉండండి, నేను ఇక్కడే ఉంటాను. చిచ్చి, అది ఇంకా సరిగా ఉంటుంది. అక్కడ ఉండండి, ఇక్కడ ఉండండి. హాలిడేస్ లో సరదాగా ఇక్కడ గడపండి. అంతేకాదు మోహన్ గారు, మీకు ఇంకో గుడ్ న్యూస్. మీ అత్తయ్య గారు మీకోసం కొత్తగా ఓ ప్రెస్ కొన్నారు. ప్రెస్సా? మీరెవరి దగ్గర పనిచేయడం ఇష్టం లేక మీ దగ్గర అందరూ పనిచేయాలని మా అమ్మ కొత్తగా ప్రెస్ కొంది. ఆ ప్రెస్ ఎవరిదో తెలుసా? మీ అన్నయ్య గారు పనిచేస్తున్నారే, అదే ప్రెస్. తమ్ముడు, అన్నయ్య, శాంతి. అక్కడే రే సాగర్, వస్తున్నా. అక్కడే రా, అక్కడే. వదినా ఆగక్కడ.
ఏమిటయ్యా? ఏమిటా ఇవాళ ఏమిటి? ఇవాళ ఏమిట్రా? మంగళవారం. నీ మొహం ఇవాళ ఏమిటమ్మా? వంకాయ కూర. ఆనపకాయ పచ్చడి కదా. ఇవాళ ఫస్ట్ నాకు జీతం వచ్చింది, లైఫ్ లో ఫస్ట్. వదినా వదిన, నా తొలి జీతంతో తొలిసారిగా నీకు కొన్న చీర తీసుకో. బాగుంది వదిన. బాగుందయ్యా. అన్నయ్య ఇంకా రాలేదా? ఆయన దీపాలు పెట్టక ముందు ఇప్పుడు వచ్చారు. అన్నయ్య కోసం ఈ పంచాలాల్చి తీసుకొచ్చా వదిన. అన్నయ్యకి ఇవ్వు. మరి నాకు? అమ్మో, నీకు తీసుకురాకపోతే ఊరుకుంటావా తల్లి? ఇదిగో నీకు. దాంతో పాటు 5 స్టార్ చాక్లెట్స్. ఒరే తమ్ముడు, ఇవి నీకురా. అవును, అందరికి తెచ్చావు, మరి ఉమ్మకేం తీసుకొచ్చావు? ఓ మై గాడ్, మర్చి. ఎంత తప్పు చేసావయ్యా. తొలిసారి జీతంతో మొట్టమొదటిసారిగా కొనవలసింది కట్టుకున్న భార్యకయ్యా. చూడు, ఈ చేతి తీసుకెళ్ళి అమ్మాయికి ఇవ్వు. వద్దుదినా, నువ్వు ఉంచుకో. నా మాట వినవయ్యా, నువ్వు వెళ్ళు. వద్దుదినా, నువ్వు వెళ్ళి ముందు. ఉమా, ఈ చీర తీసుకో. ఏమిటిది? ముష్టా? సారీ. దేనికండి సారీ? ఇంట్లో మా తమ్ముడు గుర్తున్నాడు, మా చెల్లయ్య గుర్తుంది, మా వదిన గుర్తుంది, మా అన్నయ్య గుర్తున్నాడు. కానీ ఏ గుర్తింపు లేని ఓ పనికి మళ్ళీ గడ్డిపోతావు నువ్వు అని చెప్పడానికా సారీ? అది కాదు ఉమా, నువ్వు జ్ఞాపకం లేక కాదు, నేను మర్చిపోయి కాదు. వాళ్ళందరికీ తీసుకొచ్చేసరికి ఉన్న జీతం అయిపోయింది. సరే, నువ్వే కదా అర్థం చేసుకుంటావని. అదే కాక నీకు చీరలేం తక్కువనాయని అందుకని తీసుకురాలేదు. అక్కర్లేదండి, పట్టు చీరలు బంగారపు వడ్డాణాలు నేను తీసుకురమ్మని అడగడం లేదు. కనీసం కనీసం ₹1 పెట్టి మల్లెపూలు తీసుకురావడానికి కూడా మీ దగ్గర డబ్బులు మిగలేదా? సారీ, ఇప్పుడే తీసుకొస్తాను. అక్కర్లేదు, అడుక్కుని తెప్పించుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదండి. నేను అడగకుండానే వద్దంటున్నా నా కాళ్ళ ముందు తెచ్చి పడేసే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారండి మా వాళ్ళు. వదినా, మీ అమ్మగారు వచ్చారు. ఏమిటి, ఇంట్లో ఏ హడావుడి లేదే? హడావుడా దేనికండి? ఇవాళ ఉమా పుట్టినరోజు. మమ్మీ, ఉమా, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. అదేమిటమ్మా, కనీసం ఒక మాటైనా చెప్పుండొచ్చుగా. ఉన్నంత దాంట్లో ఏదో ఒకటి చేసేదానిగా. ఎందుకులేండి చెప్పడం, చెప్పాల్సిన వరకే చెప్పాను. వారికే గుర్తులేనప్పుడు మిగతా వాళ్ళతో చెప్తేనే చెప్పకపోతేనే. అదేమిటయ్యా, ఉమ్మ పుట్టినరోజని నువ్వైనా ఒక మాట చెప్పుండొచ్చుగా. మర్చిపోయాను వదినా. ఏమిటయ్యా మర్చిపోయాను 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 ఆడవాళ్ళు మంచి చెట్టుల గురించి పట్టించుకొని మొగాడు ఏ మొగాడయ్యా? అబ్బబ్బబ్బబ్బా, చాలండి. శుభమ అంటూ ఇంటికొస్తే ఒకటే అరుపులు కేకలును. అయినా ఇప్పుడు దీనికి ఏం తక్కువైందని అన్ని తీసుకొచ్చాను, చూసుకోండి. 30,000. నీ పుట్టినరోజుకి బట్టలు కొట్టుకుంటావు, నగలు కొనుక్కుంటావు, లేక ఇంటిని డెకరేట్ చేసుకుంటావు, నీ ఇష్టం వచ్చేట్టు ఖర్చు పెట్టుకో. చూడమ్మా, నువ్వు ఎక్కడ ఉన్నా లేని ఇంటి దానిలా బ్రతకూడదు, నా ఇంటి దానిలా బ్రతకాలి. థ్యాంక్ యూ మమ్మీ.